జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని తిరుపతి ఐజర్ పరిశోధన కేంద్రం నందు ఐజర్ విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించే విధంగా 600 మంది విద్యార్థులు 200 స్టాల్స్ ను ఏర్పాటు చేయగా నియోజకవర్గంలోని 7,000 మంది విద్యార్థులు ఈ స్టాల్స్ లను వీక్షించి ఆ స్టాల్స్ నందు ఏర్పాటు చేసిన వివిధ రకాల పరిశోధనల యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకున్నారు. ఐజర్ విద్యార్థిని హరి కల్పన మాట్లాడుతూ జాతీయ సైన్స్ డే పురస్కరించుకొని తమ ఐజర్ పరిశోధన కేంద్రం నందు తాము 600 మంది విద్యార్థులు 200 స్టాల్స్ లను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఆధునిక యుగంలో సైన్స్ తో కూడిన విజ్ఞానం ఏ విధంగా పెంపొందించుకోవాలి అనే అంశంపై పరిశోధనలు చేస్తున్న పలు అంశాలను స్టాల్స్ గా ఏర్పాటు చేశామని, ఈ స్టాల్స్ ను వీక్షించడానికి వచ్చిన విద్యార్థులకు సైన్స్ యొక్క ప్రాముఖ్యతను మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతుందని విషయాలను విశదీకరంగా అవగాహన కల్పించాలని, విద్యార్థులు కూడా ఆకర్షణీయంగా ఈ స్టాల్స్ లను వీక్షించి తమ వద్ద నుంచి పూర్తి సమగ్ర సమాధానాన్ని తీసుకున్నారని, ఇది వీరికి వారి పాఠ్యాంశాలుగాను భవిష్యత్తు మనుగడకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు. Telling what feathers are we but if you try it in one set, very consistent. You have to clear the way. So what you do is you have very equal trains. So you can also when you whatever variation where these birds are going to be color. If they can't see color orange, how they able to detect the prediction? If they detect any motion, their body give them signals. Get lost, then you see something of this sort. Then you see everything is gone. There was some disease which affected the neurons, so all the neurons were damaged. This man will be blinded. That is randomly doing that. What about Canada? Switzerland, they chocolate. Now go to the bottom and you read the numbers. What number is for Canada? You know what that means? 25 lakhs. 25 lakhs. Okay. So this is
soil become healthy now. Soil has become healthy. So it's good for our growth. It's again micro-irrigation. Like fungi and bacteria, they break heavy remnant particles into those parts which are now not transferred to the humans. And just not transferred. Again, I will call this and that is aquatic. And everybody knows aquatic cultivation. Like ఇక్కడ ఏదో లెక్చర్ హాల్లో ఉన్నాను కింద ఉన్నాను గ్రౌండ్ బయట See, this is out of lot, means the money is saved. We can save clear water and this in this. like how much like is there any quantity specific no, like a like you all are clean now. Afterwards, now you time travel. You can drag this card and use your life to sleep and take it paper. It's like for that time you can use this. even that one, the other one. And what this is? Pupa. So in late pupa you can differentiate male and female. సో నా పేరు హరికల్పన. మేము ఇవాళ సైన్స్ డే పార్ట్లో డాక్టర్ ప్రసన్న కట్టి ల్యాబ్ని రిప్రజెంట్ చేస్తున్నాము. ఇందులో ఫ్రూట్ ఫ్లై ఆర్ డ్రోసోఫిలా ఇస్ వాట్ మేము స్టడీ చేసేది. ఆ ఫ్రూట్ ఫ్లై లైఫ్ సైకిల్ని ఫస్ట్ ఇక్కడ మేము రిప్రజెంట్ చేస్తున్నాము. నెక్స్ట్ లైఫ్ సైకిల్ చూపించగానే ఇక్కడ బేసికల్లీ మేము ఫ్రూట్ ఫ్లై ఎలా హ్యూమన్స్కి స్మెల్లింగ్ సెన్సెస్ ఉంటాయో ఫ్లైస్కి కూడా అదే విధంగా స్మెల్లింగ్ సెన్సెస్ ఉంటాయని ఈ బాక్స్లో రిప్రజెంట్ చేస్తున్నాము. ఇక్కడ ఈ బాక్స్లో ఒక సైడ్ బనానా ఆర్ ఫుడ్ పెట్టి నెక్స్ట్ సైడ్ వెనిగర్ ఉంది. సో ఫ్లైస్ ఫుడ్ని చూస్ చేసుకుంటున్నాయి. వెనిగర్ స్మెల్ రిపల్సివ్ ఉంటుంది కాబట్టి అవి దానికి అపోజింగ్ అయిపోతున్నాయి. సేమ్ ఈ రిప్రజెంటింగ్ తర్వాత అక్కడ మా ల్యాబ్ వాళ్ళు ఐరిస్ పిక్సెల్ స్కానింగ్ డిస్ప్లే చేస్తున్నారు. హ్యూమన్ ఐ ఎట్లా డిఫరెంట్ కలర్స్ ఉంటాయో సేమ్ వే ఫ్లైస్కి కూడా అట్లాగే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో అక్కడ హ్యూమన్ని కూర్చోబెట్టి దే జస్ట్ స్కాన్ ద ఐస్ అండ్ హిస్టోగ్రామ్ బేసిస్ పైన దే జస్ట్ డిటెక్టింగ్ ఐ కలర్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్. వాళ్ళకి ఫుల్ ఎంతూజియాజింగ్ గా డిఫరెంట్ థింగ్స్ తెలుసుకోవడానికి ఉంటుంది. ఐ కలర్ ఆర్ మేము స్టడీ చేసేది ఫ్రూట్ ఫ్లై పైన కాబట్టి ఎట్లా డిసీజ్ మెకానిజమ్స్కి ఇది వాడుతున్నాము, హ్యూమన్ జెనెటిక్స్ తోని కంపేర్ చేస్తూ ఫ్లై పైన స్టడీ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా తెలుసుకోవడానికి చాలా విషయాలు ఉంటుంది ఇందులో. నా పేరు ప్రసన్న కట్టి. నేను ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను ఐసర్ ఇన్స్టిట్యూట్లో. సో ఇవాళ మనకి సైన్స్ డే జరుగుతుంది. ఇక్కడ సైన్స్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్కి లోకల్ కమ్యూనిటీస్కి మనం ఎంకరేజ్ చేయడానికి సైన్స్ ఇన్నోవేషన్ ఎలా జరుగుతుంది మన ఇన్స్టిట్యూట్స్లో అట్ ద సేమ్ టైం ఇండియాలో. సో ఇది స్టూడెంట్స్కి యాజ్ వెల్ యాజ్ లోకల్ స్కూల్ స్టూడెంట్స్కి చెప్తే కనీసం దే గెట్ యూనో ఎంకరేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ ద
thought process that they would be involved in such high level thinking. ఇది ఒక మెయిన్ ఉద్దేశం. సో చాలా వరకు అప్రాక్సిమేట్గా 2500 మంది స్టూడెంట్స్ వస్తున్నారు అనుకుంటున్నాను అప్రాక్సిమేట్గా, లోకల్ స్కూల్స్ నుంచి కానీ కాలేజెస్ నుంచి కానీ. దాంతోపాటు ఇక్కడ కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అందరూ స్టాల్స్ పెట్టారు. ఆ స్టాల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అగైన్ మనం రీఇటరేట్ చేస్తే ఈచ్ డిపార్ట్మెంట్లో ఎలా చేస్తున్నారో, ఏ విధంగా చేస్తున్నారో, ఎటువంటి రీసెర్చ్ జరుగుతుంది అనేది చెప్తారు. అగైన్ అది కొంచెం చిన్నపిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి పెద్దవాళ్ళకి దాని యొక్క ముఖ్య ప్రాముఖ్యత వివరిస్తారు. వివరించిన తర్వాత దట్స్ వాట్ ఎట్ ది ఎండ్ ద అల్టిమేట్ గోల్ ఈస్ టు ట్రాన్స్లేట్ ద ఇన్ఫర్మేషన్ and provide the critical understanding of what we are doing at ISER. That is the main concept here. అలా సైన్స్ డే ముఖ్య ఉద్దేశం ఏంటంటే సైన్స్ డే మన సివి రామన్ గారి యొక్క పుట్టినరోజు ఐ థింక్ ఉద్దేశం చేసుకుని మనది ఇక్కడే కాదండి, మన ఇండియా భారతదేశం మొత్తం చేస్తారు. వేర్ ఎవ్రీబడి షోస్ దే what they are doing in science at the institute level, at the same time మన కంట్రీలో కూడా ఎలా చేస్తున్నారు అనేది షోకేస్ చేస్తారు. సైన్స్ డే యొక్క ముఖ్య ఉద్దేశం అనేది అది, దానివల్ల మేము పెట్టాము.